యొక్క డివిజన్ పర్యటనలో భాగంగా 33వ డివిజను మా సోదరుడు స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ పర్యటన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం, స్థానిక పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ డివిజన్కి మొట్టమొదటిసారి అడుగుపెట్టాను. అందరూ కూడా ఆశీర్వదించి తప్పకుండా ఏ విధంగా అయితే మల్లా విష్ణు గారిని గెలిపించామో తప్పకుండా మీకు మా డివిజన్ నుంచి మంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ మూర్తిని కూడా ఇక్కడ గెలిపించాము. మేము ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్ప వేరే దానికి అవకాశం లేదు అని చెప్పిన విధంగా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి నన్ను అందరూ హారతలు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మూర్తి కూడా కార్పొరేటర్గా ఈ డివిజన్ని చాలా బాగా అభివృద్ధి చేశాడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ సందులన్నీ కూడా చిన్నపాటి వర్షం వచ్చినా కానీ టోటల్గా నీళ్ళతో నిండిపోయే పరిస్థితి, డ్రైనేజీ వాటర్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఈరోజు టోటల్గా సిమెంట్ రోడ్లు వేశారు. మనం రోజు బోండమ్మ కూడా ఈ సందులోకి వస్తే నీ అవసరం మాకు లేదు వెళ్ళిపోమని చెప్పిన పరిస్థితి కూడా మనం గమనించిన పరిస్థితి గుర్తుపెట్టుకోవాలా. జనరల్గా నిన్న బోండమ్మ చెప్తాడు ఏం కబ్జాలు చేసావు అనేది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడున్న భువనేశ్వరిపేట స్థలాన్ని కబ్జా చేద్దాం అనుకున్నావా లేదా? అది కబ్జా చేయడానికే కదా. అది యాక్చువల్గా చాలా చక్కటి ఆర్గనైజేషన్ నడిచేది ఆ యొక్క పీఠం. ఆ పీఠాన్ని దోచుకుందామని చూస్తే ఆ రోజు సాక్షాత్తు స్వరూపానంద స్వామి గారు వచ్చి ఇక్కడ ధర్నాలు చేశారు. సాక్షాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్వామీజీలందరూ కూడా దానికి వ్యతిరేకించారు ఆ రోజు ప్రభుత్వం తరఫున. నువ్వు అయినా కానీ ఆపకుండా దాన్ని ఆ పీఠాన్ని నువ్వు ప్రభుత్వానికి తీసుకొని నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు. దేవుడు మా పక్కన ఉన్నాడు కాబట్టి, దేవుడు వాళ్ళ పక్కన ఉన్నాడు కాబట్టి మీ ప్రభుత్వాన్ని రానియకుండా మేము నేను గెలిపేయకుండా ఓడించింది ఇటువంటి దుర్మార్గ పనులు చేయబట్టే. నువ్వు ఈ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మల్లా విష్ణు గారు ఆ పీఠాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పని ఆ పీఠాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాని మీద కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చక్కగా నడిచే పీఠాన్ని, ఆధ్యాత్మికంగా జరిగే పీఠాలని ఎందుకు నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు? ఇది ఈ డివిజన్లో ఉదాహరణ చెప్తున్నా నీకు. ఇలా ప్రతి డివిజన్లో నీకు ఇటువంటి కబ్జా భాగవతులు చాలా ఉన్నాయి నీకు. అందుకనే ఈ డివిజన్లో నిన్ను ఎవరు అడుగు పెట్టినెవరు. రేపు చెప్తున్నా ఈ డివిజన్లో నీకు డిపాజిట్ కూడా రాదు. బాగుండవమ్మా, డిపాజిట్ రాదు. ఇటువంటి అరాచకాలు చేసే వ్యక్తులు, ఇటువంటి దుర్మార్గం చేసే వ్యక్తులు, ఇటువంటి రౌడీజం చేసే వ్యక్తులు అవసరమా అని చెప్పని ఈ ప్రాంత ప్రజలంతా అడుగుతున్నారు. మాకు ప్రశాంతమైన పరిపాలన కావాలి, చక్కటి ఎమ్మెల్యేలు కావాలి తప్ప ఇటువంటి గోండాలు, రౌడీలు మాకెందుకు అని చెప్పని ఈరోజు ప్రజానీకం అంతా కూడా చెప్తుంది. గుర్తుపెట్టుకోబోండవమ్మా, ఇప్పటికైనా మారండి. దుర్మార్గ ఆలోచనలు మాని దోచుకోవడాలు, ఆస్తులు కబ్జా చేయడాలు, రౌడీ చేయడాలు, మీ పిల్లలతో దారుణాలు చేయించాలు. మొన్న కూడా ఎవరు చెప్తారు కొంత, ఇంకా వేరే వ్యాపారంలో కూడా దిగారు. అవి కూడా అన్ని ఆధారాలతో బయట పెడతాం. ఎందుకంటే చాలా నీచంగా ప్రవర్తిస్తారన్నమాట. హైదరాబాద్ సంస్కృతిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తీసుకురావాలని చెప్పని బోండమ్మ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. తప్పకుండా దాన్ని అడ్డుకుంటాం, యువతను కాపాడుకుంటాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచే విధంగా మేము చూసుకుంటామని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం.